ముందుగా మిత్రులందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన గిరిజనులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ గిరిజన ఆదివాసీ అనేది సుమారు 80 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మంది నివసిస్తున్నారు. మన భారతదేశంలో గిరిజన తెగలు సుమారు 705 జాతులు ఉంటే అందులో సుమారు 10 కోట్ల మంది మన భారతదేశంలో నివసిస్తున్నారు. అయినా సరే ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా మన ఆదివాసీ గిరిజనకి సరైన మంచినీరు కానీ, రోడ్డు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సరైన విద్య కానీ, వైద్యం కానీ ఏది కూడా సరిగా అందుబాటులో లేదు. ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో ఎన్నో చూస్తున్నాం. డోళ్ళు మోతలని, కష్టాలని, గర్భిణీ స్త్రీలు బాగాలేకపోయిన హాస్పిటల్ని వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుని ఈ గిరిజన అభివృద్ధికి బాటలు వేయాలని గిరిజనులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న గిరిజనులు 2020లో సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 రద్దు చేసింది. ఆ రద్దు చేయడం వల్ల గిరిజన ప్రాంతాల్లో గిరిజనులు నివసిస్తున్న అనేక ఉద్యోగులు కోల్పోయారు. ఎందుకంటే ఆ జీవో నెంబర్ 3 ఉండడం వల్ల 100% రిజర్వేషన్ గిరిజనులకు దక్కుతాయి. అది రద్దు చేయడం వలన గిరిజనులు కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయబోతుంది. ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వలన సుమారు 6% మాత్రమే గిరిజనులకు ఉద్యోగాలు దక్కుతాయి. ఇప్పటికీ సుమారు 17 శాఖల్లో దగ్గర 32 రకాల ఉద్యోగులు కూడా అనేక గిరిజన నేతలు ఉద్యోగం దక్కించుకున్నారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే గిరిజన ప్రాంతంలో గిరిజన నివాసం ఉంటున్న గిరిజనులకి ఉద్యోగాలు లేవు. అలాగే గిరిజన నేతలు ఇల్లు లేని, భూమి లేని వాళ్ళకి గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాల కల్పన కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే రేపు పొద్దున గిరిజన సంఘాలని, వామపక్ష సంఘాలతో గట్టి పోరాటాలు చేసి మా హక్కులు మేము సాధించుకుంటాం. ఎందుకంటే రాజ్యాంగంలో 5th షెడ్యూల్లో క్లియర్గా చెప్తుంది. రాజ్యాంగం 5th షెడ్యూల్లో ఆర్టికల్ 30, 32, 34 ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు, సర్పంచ్ అన్నీ కూడా గిరిజనులకు చెందాలని చెప్తుంది. ఆ షెడ్యూల్లో ఆర్టికల్లో పూర్తిగా మెన్షన్ చేస్తున్నా సరే ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అలాంటి చర్యలు లేవు. ఎందుకంటే ఇప్పటికైనా ఈ కోర్టుతో సంబంధం లేకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 3 అనేది ఒక చట్టబద్ధంగా ఏదో చేసి షెడ్యూల్ 9లో చేర్చి గిరిజనులు ఒక రక్షణగా షెడ్యూల్ 9లో చేర్చడం వల్ల ఒక రక్షణగా గిరిజనులకు ఉంటుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు దీనిపైన పూర్తిగా అధ్యయనం చేసి గిరిజనులకు న్యాయం చేస్తారని ఈ ప్రపంచ ఆదివాసీ సందర్భంగా మేము వేడుకుంటున్నాం. ధన్యవాదాలు.